హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనం కొన్ని శారీ పిన్స్ అయితే చేసుకున్నామండి. వీటిల్లో మనకి 3 టైప్స్ దొరికినాయండి. నాకు పిన్నులో అయితే ఇలా మనకి ఓవెల్ షేప్లోనే పెద్దవి, ఇవి కాస్త చిన్నవి. ఇవే కాకుండా మనకి అట్టకి పెట్టేసి వస్తూ ఉంటాయి కదా, అవి వీటికంటే కొంచెం పెద్దవిగా కూడా ఉంటాయి. వాటితో పాటు ఇవన్నీ ఒకటే టైప్, ఇవి ఇంకొంచెం చిన్నగా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఒకటే మోడల్. ఇవి కాక మనకి ఇగో ఇంత చిన్నవి కూడా దొరుకుతాయి. కొంచెం ఇలా చిన్నవి ఎక్కువ అయితే నాకు కనపడలేదు, కానీ చాలా తక్కువగా కనిపించినాయి. ఇలా కూడా మనకి కొన్ని వస్తున్నాయండి చిన్నవి. వీటితో పాటు ఇదొక సైజ్ కదా, వీటితో పాటు ఇంకొంచెం పెద్ద సైజు ఒకటి ఉంది. ఇవి కొంచెం పెద్ద సైజు అన్నమాట. వీటికంటే ఇవి కొంచెం పెద్ద సైజు, కానీ లెంత్లో మాత్రానికి ఇవి ఈక్వల్గానే ఉంటాయి కదా. ఇది చిన్నది అంతే, ఇంతేనా. కానీ వీటి రేట్లు తేడా ఉంటాయి. ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్ వస్తుంది ఒకటి. ఇదేమో 15 రూపీస్ వస్తుంది, ఇదేమో 7 రూపీస్ వస్తుంది. అట్లా మనకి రేట్స్ డిఫరెంట్గా కూడా ఉంటాయి. అంటే ఒక్కటి ఇలా ప్లెయిన్గా కొంటేనే మనకి అంత పడుతుంది అన్నమాట. అంతే. ఇదైతే 15. వీటికంటే ఇంకొంచెం పెద్దవి కూడా ఉన్నాయి, కానీ ఇవే షేప్లోనే కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. ఇంత కొంచెం ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరీ అది ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది డిజైన్ చేస్తేనే కాస్త పెద్దగా కనిపించింది అన్నమాట. నేను మీకు అవి చూపిస్తాను. మనం లాస్ట్ టైం కూడా కొన్ని చేసుకున్నాము ఇట్లాంటివి. వీటిలోనే ఇంకొన్ని చేశాను, మీకు చూపిస్తాను. ఇలా ఒకటి చేసా అండి, ఇప్పుడే చేసాను. ఇది 1. ఈ మోడల్ వచ్చి ఒక 3-4 చేశాను. ఇలా ఇది రెడ్, ఇది ఆరెంజ్, ఇది ఈ కలర్ ఉంది, ఇది ఈ కలర్ ఉంది. ఇవైతే 4 చేశారనమాట. మామూలుగా అయితే మనం స్క్వేర్స్ పెట్టేసి వదిలేసుకోవచ్చు, కానీ అవి ఏంటంటే ఇవి గ్లాస్ టైప్ అండి. బీడ్స్ వచ్చి కుందన్స్ మనకి గ్లాస్ టైప్ అన్నమాట. ఆ గ్లాసే కాకుండా మనకి వేరే ఎలా వస్తాయి అంటే, ఇంకా ఇవి చూసారు కదా, ఇవి గ్లాస్లో లేవు చూసారుగా. ఇవేమో మనకి షైనింగ్ వస్తాయి, మెరుస్తూ కొంచెం వాటర్ లాగా కనపడుతూ షైనింగ్ వస్తూ బాగుంటాయి. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. వీటికి రేట్ డిఫరెంట్ కూడా ఉంటుందండి. ఇవి తులం వచ్చి మనకి కాస్త తక్కువ రేట్ ఎంత తులం కాదు, కానీ 50 గ్రామ్స్ ఎంత పడుతుంది, నేను ఎంతకు తీసుకొచ్చానో కూడా గుర్తులేదు నాకు. కానీ బయట అమ్మడం మాత్రానికి 40 రూపీస్ అమ్ముతున్నారండి. కానీ ఇవి వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇవి ఎక్కువగా వస్తాయి. ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ వస్తాయి. ఇవి కానీ రేట్ అవి కొంచెం తక్కువ అన్నమాట. ఇలా కొన్ని ఉన్నాయి, అందుకని మొత్తము గ్లాస్ టైపే తీసుకున్నాను బీడ్స్. అందులోనే ఇదొక మోడల్ చేశాను. ఒకటి ఓన్లీ రెడ్డే యూజ్ చేశాను. కలర్కి ఒకటి చేశాను అనమాట. అంటే డిజైన్కి నేను మల్టీ కలర్స్ 2-3 కలర్స్ అట్లా కలిపి చేయలేదు, కలర్కి ఒకటి చేశాను. ఇది గోల్డ్ వచ్చేసి ఇలా చేసా. దాని తర్వాత సర్కిల్ టైప్లో ఇవి ఒక 2, 3 చేశాను. థర్డ్ వన్ మార్చేసా. ఇలా చేసా. ఇవి రౌండ్వి, ఈ రౌండ్ కుందన్స్ తీసుకొని ఇలా చేశాను. ఇది మొత్తము ఈ లేస్ తోటే చేద్దామని ట్రై చేసా. ఏమో మళ్ళా ఇవి ఇది ఒక మోడల్ లాగా మనకి బాగుంటుంది కదా, చూద్దామనేసి
ఓకేనా. ఇవి ఒక 3 చేశాను. ఆ తర్వాత ఇవి ఇప్పుడే చేసా, ఇంకా డ్రై కూడా అవ్వలేదు. ఇది ఒకటి చేశాను. దీనికి కాస్త ఫ్యాబ్రిక్ అట్లా వేరే సెట్ చేయాలి ఇంకా ఏదన్నా. ఇదేమో ఒక ముగ్గులాగా ట్రై చేశాను కానీ అండి సరిగా కుదరలేదు. అంటే ఈ లేస్ నేను సన్నది అనుకొని ట్రై చేశాను, కానీ ఇది పెద్దది అయిపోయింది లేస్. కొంచెం సన్న లేస్తో అయితే మనకి ముగ్గు మోడల్లో వస్తుంది. 3 ఉంటుంది కదా, 3x3 ముగ్గు ఉంటుంది కదా, దాని మోడల్లో ట్రై చేశాను అనమాట. చేస్తే ఫస్ట్ బాగానే వచ్చిందిలే, కానీ ఈ రౌండ్ ఈ పెద్దది అయ్యేసరికి రౌండ్ రాలేదు. అందుకని అది అక్కడొక్క దగ్గర పోయింది. నేను మళ్ళీ వేరే ట్రై చేసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా మేకింగ్ వీడియో పెట్టేస్తాను. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ కానీ ఇలా కానీ చాలా నీట్గా వస్తాయండి. మనకి మనం థ్రెడ్ చుట్టుకున్న దానికంటే కూడా ఇలా ఫ్యాబ్రిక్తో చేసుకున్నవి చాలా నీట్గా కనిపిస్తాయి. ఇంకా మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. థ్రెడ్ తోటి ఏంటంటే ఒక్కో దానికి మనం నీట్గా చుట్టామేమో, ఒక్కో దానికి నీట్గా రాదు. ఖచ్చితంగా చెప్తాను, అన్నింటికి అయితే మనం నీట్గా చేయలేము. కొన్ని పోతుంటాయి. అప్పుడు మనకి ఇబ్బందే, తీసుకునే వాళ్ళకి ఇబ్బందే కదా. అందుకోసం అనేసి నేను థ్రెడ్ యూజ్ చేయలేదండి, వీటితోటే చేశాను. ఇక ముందు ఇలా ఫ్యాబ్రిక్ పెట్టుకుంటా అన్నమాట. ఓకేనా. పెట్టుకొని తర్వాత ఇవన్నీ డ్రై అయిపోయాక కట్ చేసుకొని నీట్గా కుందన్స్ అంటిస్తాను. కాకపోతే ఫ్యాబ్రిక్ యూజ్ చేసినప్పుడు ఇలా ఎంటీగా ఉంచకండి. ఇలా ఎంటీగా ఉంచకుండా ఫిల్ చేసేయండి మొత్తం. గ్యాప్ ఉంచితే ఏందనంటే ఫ్యాబ్రిక్ కదా, గ్యాప్ తోటి అంతగా అనిపించవు. అందుకని మొత్తం ఫిల్ చేసుకుంటే మంచిది. ఓకేనా. ఒక 12 అయినాయి అనుకుంటా. మొత్తం ఇవే అయితే చేశానండి. ఇంకా చేస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక వీడియోలోని ఇంకొక 10 చూపిస్తాను, వేరే మోడల్స్ ఏమైనా ట్రై చేసి. కానీ కాకపోతే పిన్స్ మీకు డిఫరెంట్గా ఇలా కూడా మనకు అవైలబుల్గా ఉంటాయండి అని చెప్పడానికి తీసుకున్నాను. ఓకేనా. ట్రై చేయండి. మనకి ఈ పిన్స్ వచ్చేసి ఇవైతే 15 రూపీస్ పడుతున్నాయి. పిన్స్ రెడీ చేసిన తర్వాత మనం హోల్సేల్లో తెచ్చుకునే కుందన్స్ వాళ్ళు కాస్త తక్కువకి ఇవ్వచ్చు. తులంలాగా తీసుకొచ్చుకొని చేసుకునే వాళ్ళు కాస్త ఎక్కువగా చెప్పొచ్చు. అలా రేట్స్ డిఫరెంట్లో మనకు ఉంటాయండి. ఖచ్చితంగా నేను రేట్ ఇంత అని అయితే చెప్పలేను. ఓకేనా. తిట్టుకోమాకండి అక్క అస్సలు రేట్ చెప్పదనేసి. ఆ రేట్ అనేది మన ఇష్టం, మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు పెట్టిన టైం కానీ మనకు వచ్చిన కస్టమర్ మనకు మాట్లాడుకునే దాన్ని బట్టి కానీ ఏమో శారీస్ ఇచ్చి చేయమంటారు, లేకపోతే కొంచెం బల్క్లో అడుగుతారు, లేదంటే ఓన్లీ పిన్స్ అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏంటంటే మనకి రేట్స్ డిఫరెంట్గా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు శారీ ఇచ్చి పిన్ చేయమన్నారు, శారీ కుచ్చులు గాజులు ఇలా పిన్స్ చేయమనుకోండి, ఒక్క పిన్నికే చూసుకుంటామా మనం? లేదు కదా, అలా మారుతూ ఉంటాయి కదా. నేను అలా చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందనంటే శారీ కాస్త మంచి డిజైన్ కాస్త ఎక్కువ రేటు పెట్టి డిజైన్ చేయించుకున్నారు అనుకోండి, ఓ పిన్ ఫ్రీ ఇచ్చేస్తాను. అలా అన్నమాట. అది మనం బిజినెస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా కానీ. మనకు కస్టమర్ మళ్ళీ మనకు వచ్చే మనిషి అయితే, లేకపోతే బాగా గీచి బేరమాడి చేసే మనిషి అయితే అలా ఉంటారు కదా. కొన్ని టైప్స్ ఆఫ్ చూసుకొని చేసుకోవాలి అంతే. మనం ఖచ్చితంగా ఇంత అని అయితే చెప్పలేము. కానీ నేను పిన్ రేట్ అయితే చెప్పాను కదా. ఇవి మనకి ఎంతకు వస్తాయి, ఈ కుందన్స్ ఎంతకు వస్తాయి, ఇవి కలుపుకోవాలి. అలాగే మనం వీటి చేయడానికి పట్టిన టైం చూసుకోవాలి, దాంట్లో మన గెయిన్ చూసుకోవాలి. అలా మీరు ఒక మార్జిన్ చూసుకొని చేసుకోగలిగితే బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంటుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక కొన్ని డిజైన్స్ తోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకేనా. నిన్న వాల్ హ్యాంగింగ్ మొన్న వాల్ హ్యాంగింగ్ పెట్టా కానీ అంతగా ఏం రెస్పాన్స్ లేదు. సో ఆపేస్తాను, ఇప్పుడైతే అవి చెయ్యను. ఇంకా మళ్ళీ నాకు చేసుకోవాలనిపించినప్పుడు చేర్చి పెడతా. బాయ్.
మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.